అమ్మ చిన్నారి, తొందరగా లేచి రెడీ అవ్వమ్మా. నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. తొందరగా రెడీ అవ్వు, టైం లేదు. ఏంటమ్మా మళ్ళీనా? నన్ను అడిగే అవసరం కూడా లేదనుకున్నారా? ఇంకా నేను అమ్మాయినా లేదా అంగట్లో బొమ్మనా? ఇలా ఎంతమంది ముక్కు ముఖం తెలియని వాళ్ళ ముందు వచ్చి నిలబడమంటావు? నన్ను అదోలా చూసి వెళ్తున్నారు. నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు వచ్చే అబ్బాయికి చాలా ఆస్తులు, గవర్నమెంట్ జాబు ఉంది. పైగా మన కులంలో ఇలాంటి సంబంధం దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఎంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకా కావాలి. నా అభిప్రాయం, నా ఇష్టం, నాకు వాడిపైన ప్రేమ, ఇవన్నీ కూడా కావాలి. ఇష్టం, ప్రేమ అన్నీ పెళ్ళయ్యాక అవే వస్తాయి. ఎక్కువ మాట్లాడకుండా రెడీ అవ్వు. ఏ సహా, ఎందుకని ఏడుస్తున్నావు? ఏమైంది? కన్నీరు కారిస్తే కాదు సహా, ఆ కన్నీటి వెనకాల కారణం చెప్తే అర్థమవుతుంది నీ బాధ ఏంటో. నువ్వు ఇలా ఏడిస్తే ఎలా అర్థమవుతుంది చెప్పు? ఎవరికి అర్థమవుతుందని? నన్ను కన్న తల్లిదండ్రులకా? వాళ్ళే కదా నన్ను ఒక అంగట్లో బొమ్మలాగా నిల్చోబెట్టి వచ్చిన ప్రతి వాడికి నన్ను చూపిస్తుంది. ఆస్తి, ఉద్యోగం, పొలం, సొంత ఇల్లుండి మా కులం వాడైతే చాలు, నాకు పెళ్లి చేసి పంపించేస్తారు. నాకేం కావాలో ఎవరికి అవసరం? ఎవరు అడుగుతున్నారు? నా కన్నీళ్ళ వెనకాల ఉన్న కారణం ఎవరికి అవసరం? నువ్వు చెప్పు, నీకు అర్థమవుతుందా నా బాధ? చిన్నారి, అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట. తొందరగా రెడీ అవ్వు. త్వరగా రెడీ అయ్యి బయటికి రా. నువ్వేం చేస్తున్నావే? అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట. టీవీ ఆఫ్ చే. మీరు అమ్మాయిని చూడటానికి వచ్చాం. శాస్త్రి గారు చెప్పారు కదా. రండి రారా. రండి, కూర్చోండి. బాబు, ఇద్దరే వచ్చారు, అమ్మ నాన్న రాలేదా? లేదండి, అబ్బాయికి అమ్మాయి నచ్చిన తర్వాతే మిగతా విషయాలు వచ్చి మాట్లాడతారు. అవునండి. ఆ అమ్మాయి లోపల రెడీ అవుతుంది, కొద్దిసేపట్లో వస్తుంది. పర్లేదండి, మీ కాఫీ తీసుకొస్తాను. ఓకే ఓకే.
చూడు రే, మా దగ్గర అందరికంటే అందమైన కత్తి లాంటి అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఒంపు సొంపులు చూసుకొని మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. రేటు మాత్రం ఫిక్స్, బేరాలు ఉండవు. మాకు రేటుతో పని లేదండి, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం, అమ్మాయిని పిలవండి. రేయ్, అమ్మాయిని బాగా చూడు. పర్ఫెక్ట్ అనుకుంటే ఓకే చెయ్యి. అర్థమవుతుందా? రే నాకు తెలుసులేరా బాబు. నేను చెప్పేది నీ మంచికేరా, అర్థం చేసుకో. అర్థమైతుందిరా, టెన్షన్ పెట్టుకో. టెన్షన్ ఏంట్రా? బాబు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అదేం లేదు అంకుల్. అమ్మాయిని పిలుస్తారా? లోపల రెడీ అవుతుంది. ఇగో అమ్మాయి రెడీ అయితే తీసుకురా. అమ్మ చిన్నారి, చిన్నారి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారమ్మా, తొందరగా రెడీ అయ్యిరా. సరే వస్తున్నా. అమ్మాయి రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. అమ్మా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. మా వాడికి అమ్మాయి బాగా నచ్చినట్టుంది, అందుకే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. రే అదేం లేదురా. అమ్మ చిన్నారి, అబ్బాయి వాళ్ళకి కాఫీ ఇవ్వపోమ్మా. అమ్మాయి పేరు చిన్నారియా? కాదు బాబు, అమ్మాయి పేరు సహస్ర. ఇంట్లో అందరూ ముద్దుగా చిన్నారని పిలుస్తాం. ముద్దుగా బాగుంది. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. మిగతా విషయాలు అమ్మ నాన్న వచ్చి మాట్లాడతారు. రేయ్, అమ్మాయికి నువ్వు నచ్చావు లేదు అడుగురా. రే అందరి ముందు ఎలా రా? నేను చూసుకుంటావురా. అంకుల్, 10 నిమిషాలు మీ అమ్మాయితో మా వాడు మాట్లాడతానంట. సరే బాబు, అదేం పర్వాలేదు, మాట్లాడచ్చు. రేయ్, ఒక్క అమ్మాయినే చూసుకో, ఒక్కళ్ళనే ఫైనల్ చేసుకో, ఓకేనా? రే చూడు, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. ఓయ్ అమ్మాయి, తీసుకెళ్ళు. రండి వెళ్దాం.
ఫస్ట్ టైమా? ఎలా చేయాలో తెలీదా? నేనే చెప్పాలా? అలా అని కాదు, నేను నచ్చానా లేదా అని. నచ్చడం ఏంటి? నేను మీతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ టైం సెట్ అవ్వలేదు. అది నేను మీకు నచ్చానా? సిగ్గుపడకండి, మీకు ఏదనిపిస్తే అది చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. నువ్వు నాకు నచ్చడం ఏంటి? నచ్చే అవసరం ఏముంది? జీవితాంతం నీతో ఉండాలా ఏంటి? అంటే నీతో గడిపే ఈ కొన్ని క్షణాలైనా సంతోషంగా ఉండాలి కదా. నువ్వు దేని గురించి వచ్చావో నీకు అర్థమవుతుందా? అంటే మీకు నచ్చలేదా నేను? నచ్చడమా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైనా వస్తువుని చూసి బేరమాడి అమ్మేవాడు కూడా ఒప్పుకుంటేనే కదా డబ్బులు ఇచ్చినందుకు తీసుకెళ్తాడు. బేరమాడిన వస్తువుని నీతో రావాలని ఉందని అడుగుతాడా? అదేంటండి అలా మాట్లాడతారు? మిమ్మల్ని నేను వస్తువులా అనుకుంటున్నారా? చిచి, నేను అలాంటివని కాదండి. ఐ రెస్పెక్ట్ ఉమెన్. డబ్బులు ఇచ్చావు, శారీరక సుఖాన్ని పొందాలనుకుంటున్నావు, కోరికలు తీర్చుకుంటావు. ఇందులో నిన్ను ఇష్టపడాల్సిన అవసరం ఏముంది? చూడు, నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చితే ఆ సుఖాన్ని ఇంకా అద్భుతంగా అనుభవించవచ్చు కదా. అవును, నిజమే. వస్తువుని కూడా కాదేమో. ఇంకా దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అన్నట్టు ఇక్కడ మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. పైగా మీ చేతుల్లోనే డబ్బులు పెట్టి నన్ను పంపిస్తారు. అదేంటో అర్థం కాదు. నాన్న ఫ్రెండ్స్తోని బయటికి వెళ్తాను, పరిచయం ఉన్న వాళ్ళతో బయటికి పంపించండి అంటే పంపించలేదు. వాళ్ళ పెంపకం మీద అంత నమ్మకం మరి. కానీ అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు. ఒక 10 నిమిషాల ముందు పరిచయంతోనే జీవితం అంతా మీతో ఉండడానికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నారు. డబ్బు విషయమని కాదు, మీతో ఉండే ఆ కాస్త సమయంలో వచ్చే సుఖం ముఖ్యం, అంతే. నీకంటే ముందు చాలా మందిని సుఖపెట్టా, నీ తర్వాత కూడా చాలా మందిని సుఖపెడతాను. నువ్వు నాకు నచ్చావా, నేను నీకు నచ్చానా ఇదంతా కాదు. డబ్బులు ఇచ్చావా, కోరిక తీరిందా, అదే లెక్క. నాకు నమ్మకం ఉంది మీరు నన్ను డిసప్పాయింట్ చేయరని. అవును, నాకంటే ముందు మీరు ఎంతమంది అమ్మాయిని చూసుంటారు? అంటే చాలా తక్కువ, ఒక 5 మందిని చూసుంటాను అంతే. కానీ ఎవరిని చూడకుండా నేను మాత్రమే కావాలని అందరినీ వదిలేసి మాత్రం రాలేదు కదా. చూసిన వాళ్ళు ఎవరూ నచ్చలేదు, నాకు మీరే నచ్చారు. మిమ్మల్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నాకు నచ్చకపోయినా నువ్వు డబ్బులు ఇచ్చినందుకు నేను నీతో పడుకుంటాను. అంతెందుకు, ఎంతోమంది అమ్మాయిలకి నచ్చకపోయినా కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి నచ్చారని ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితం అంతా సంసారం పేరు మీద వ్యభిచారం చేస్తున్నారు. అది భరించే అమ్మాయిలకే తెలుస్తుంది. మరి మీరు ఎందుకు పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు? ఇది పెళ్లి చూపులా? ఇది పెళ్లి చూపులు కాదు. పెళ్లి చూపుల పేరుతోని నన్ను ఒక వ్యభిచారిగా నిలబెట్టి కింద నుంచి పైదాకా ఎక్కడెక్కడో చూస్తారు. ఇది నా తల్లిదండ్రుల ముందు జరుగుతున్న వ్యభిచారం. నాకు నచ్చకపోయినా ఇష్టం లేని వాడితోని నచ్చితే చాలు వాడితో పంపించేస్తారు వ్యభిచారం చేయడానికి. కానీ నా మనసులో ఏముందో ఎవరు తెలుసుకోవట్లేదు. నేను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి గురించి, నా ప్రేమ గురించి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా ఇష్టాల్ని చంపుకొని కళ్ళు మూసుకొని ఒళ్ళు పంచుకోవాలి, నోరు మూసుకొని జీవితం పంచుకోవాలి, అంతే కదా.